దేవాయ జంగమదేవర్లం ధర్మప్రభువులు దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాములారికి 2 ఇడ్లీ కట్టి. ఆహా దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడెప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాములారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించేయి. ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఎవరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమో నా మనసు సంతోషపెట్టడం కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ 1 పెసరట్టు 1 మసాలా వడ బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీన్ని 4 కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టమంటారా? వద్దులే, చచ్చిపోతాడు. మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? ఏం జరిగింది మేడం? ఐజీ త్వరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాన్ని నేను ఉద్యోగం చేయడం అంటే ఆడవాళ్ళు మీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్, మగాళ్ళ మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా రోజం చెప్పినట్టుంది. మగాడి బియ్యం ఎరగపోతే ఆడాళ్ళు వెళ్తారా ఎక్కడైనా? ఇదంటే వరుస. పొద్దుట అంతే, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు. పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్కి వెళ్లారు. ఒక్కరోజే అక్కడున్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి, మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను, ఉండమని చెప్పండి. అయ్యో దేవుడా. వినాయకం, ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ, అదిగో ఈ గుంపు నుంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచోడు ఉండుంటాడు. చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు. ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారు, ఏమండి అయ్యగారు? అయ్యగారు 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 ఏమండే? ఇది ఇక్కడ ఉన్నాడు. హాయ్. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళైంది. ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరన్నా వింటే బాగుండదు. అంచెతల పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. చనిపడుతున్నారు. ఎరా సన్నో, ఇక నేను చదవండి డాడీ. ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నేను వెళ్తున్న ఆటో లారీ డాష్ ఇస్తే తిరగబడింది. ఏది తిరగబడింది? వచ్చి డోవస్టార్ లారీనా ఆటోనా? భలే జోకేషన్ కదా. మా అదృష్టం తిరగబడింది. ఆటో తిరగబడింది డాక్టర్. యాక్సిడెంట్ కేసు యాక్సెప్ట్ చేయకూడదమ్మా. వీ షుడ్ నాట్ యాక్సెప్ట్. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. టేక్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. ప్లీజ్ డాక్టర్, బ్లడ్ ఎలా కారిపోతుందో చూడండి. ఇప్పుడు అంత దూరం తీసుకెళ్లాలంటే ప్లీజ్ డాక్టర్. ఓకే, మీకోసం రిస్క్ తీసుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ దిస్ ఫర్ యూ. 5-6 కుట్లు పడతాయి. 5-6 స్టిచెస్. సార్ ఏమిటి? ఇంకో పేషెంట్ అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. కాదు సార్, అప్పులు వాడు వచ్చాడు. అయినా సరే అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. ఇన్ పేషెంట్ గా చేరిస్తే మంచిది. రూమ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఆల్ రూమ్స్ ఆర్ వేకెంట్. రండి, కమి. ఇదే నా హాస్పిటల్లో ఉన్న మంచి గది. ద బెస్ట్ రూమ్ ఇన్ మై హాస్పిటల్. చూసారా? సాటిన్ క్లాత్, ఫ్యాన్, వెరీ గుడ్ ఫ్యాన్. Come on, carry on.
త్వరగా తగ్గిపోతుంది కదా సిస్టర్? తగ్గిపోతుందమ్మా. మొహం మీద మచ్చ మిగలదు కదా? మిగలదు. నీ భర్త అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటానే. కాఫీ తెస్తున్నాను బాబు. ఏంటి నానా ఒక కప్ ని ఇద్దరు తెచ్చారు? మీ ఇద్దరం కలిసి నీకు సంబంధం తీసుకొచ్చావురా. 5 లక్షల కట్నం ఇస్తామంటున్నారా? మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? వయస్సు ముదిరిన కొడుకులా కనపడుతున్నావు. అంతే కదా, కట్నం తీసుకునే వెధవలా కనిపించడం లేదు కదా. అంటే కట్నం తీసుకోవా? కట్నం తీసుకోవడం ఘోరమైన నేరం. సృష్టికి మూలమైన ఆడదాన్ని అవమానించడం, ఆమె తల్లిదండ్రులు ఉసురు పోసుకోవడం, అది నాకు ఇష్టం లేదు. నేను కట్నం తీసుకోను. కొడుకు పుట్టాడనుకున్నాం గాని ఓ వీరేశలింగం పుట్టాడని ఇప్పుడే తెలుసుకున్నాం బాబు. ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, నా టేస్ట్ కి తగ్గట్టుగా నేనే ఓ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవర్రా? ఎవర్రా ఈ అమ్మాయి? మా ఎండి గారి ఏకైక కూతురు ఉష. కోట్ల ఆస్తికి వారసురాలు. నేను ఉషని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను మెల్లగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాను. పుట్టింది వీరేశలింగం కాదండి, వీరప్పన్. నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పనేట్రా? అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది? ఆ సంచి దానికేనా? దానికే అయిపోయాను. రుక్కు రుక్కు, నీ కోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందా లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా. ఓ సత్యా, లక్స్ సోప్. అవునండి, నాకేమో బోడి పాండ్స్ సబ్బు, దానికేమో సినీతాలకు సౌందర్యాన్నిచ్చే లక్స్ సబ్బు. అదే నాకు మండుతి. దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు. దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను. నిన్ను కొట్టినా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా 2 పక్కల కొట్టండి. కొట్టండి కొట్టండి. సంజయ్ ఫాదర్ రా. ఎక్కువ స్పీడ్ గా పరిగెడితే పట్టుకోండి. ఏంట్రా నందు పారిపోతా? ఏం లేదు అంకుల్, పారిపోకపోతే నిజం చెప్పాల్సి వస్తుందని. నిజమేంట్రా? అంకుల్ మీరు ఏదైనా అడగండి, కానీ ఈ సామాన్లు ఏంటి, ఈ ఇల్లు ఏంటని మాత్రం అడగండి ప్లీజ్ అంకుల్. అవునరా, ఏంటిదంతా? ఈ ఇల్లు సంజయ్ చూడమన్నాడని మా నోటితో మేము ఎలా చెప్పగలం అంకుల్? సంజయ్ చూడమన్నాడా? వాడికి ఎందుకు అక్కడ అంత పెద్ద ఇల్లు ఉండగా? రై, ఇక దాచి ప్రయోజనం లేదురా, నిజం చెప్పేద్దాం. మీ మీద అంకుల్, ఈ ఇల్లు మీకోసమే. నాకోసమా? అవును అంకుల్, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో స్వప్నం పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేయబోతున్నాడు. స్వప్నం ఎవరు? పెళ్ళేంటి? ఓ రేయ్, ఈ విషయం కూడా అంకుల్కి తెలియదురా. మనమే అనవసరంగా పొరపాటు నోరుదారు చెప్పేశాం. పద పారిపోదాం. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతాను రా. అసలు విషయం కూడా చెప్తాను రా. అంకుల్, స్వప్న అంటే సంజయ్ ప్రేమించిన అమ్మాయి అంకుల్. రేపు వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఈ ఇంట్లో ఉంచుదాం అనుకుంటా. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. సంజయ్ వద్దని ఎంత చెప్పినా స్వప్నే వినిపించుకోలేదు అంకుల్. నేను కావాలో మీ నాన్న కావాలో డిసైడ్ చేసుకోమంది. దాంతో తప్పనిసరి. రిలాక్స్ రిలాక్స్, చాలా హెవీగా ఉంది నాన్న. ఎక్స్క్యూజ్ మీ, ప్రామిస్ చేసే మర్చిపోవు కదా? అవును. ఫోన్ చేస్తావా? షో. ఐ లవ్ యూ. నువ్వు చెప్పవా? బాయ్. పాస్ అవుతావు కదా? కన్ఫర్మ్ నాన్న, ఫస్ట్ క్లాస్ లో. క్లాస్ నాన్న డౌట్ అడిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో. నువ్వు మెకానికల్ గా చదివేది. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలాగేనన్నా, ఐఏఎస్. రే, ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్స్ ఆర్ కూల్.
ఉంటాయి, తలుపులో కళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా నీ మాటలే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. చాలా దూరం పోయా ఉన్నానుగా. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. బిల్డింగే చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. దానికి అవతల డ్రాయింగ్ రూమ్, కొంచెం దగ్గర మాట. దీనిపైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే. గమ్మత్తంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్. ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతిలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు. బెడ్రూమ్ లో గోడలకి 4 వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అని అంటారు. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగలించుకుంటారు. ఈ ఆల్మర్ లాడ్జింగ్ లో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు? 110 నంబర్లో సోంబాబు అనే ప్యాసింజర్ దిగాడురా. సోంబాబు గారా? ఏ ఊరు? విజయనగరం. విజయనగరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోంబాబు గారు. నా పేరు నీకెలా తెలుసు? ఆ ఫేస్ గట్టు, ఆ మేస గట్టు, మెడలో పురుగోరు పథకం, అనుమానం లేదు. మీరు మా విజయనగరం సోంబాబు గారే. కూర్చోండి. ఇదేటో నేను అడిగి అదేం లేదు బాబు. ఈ లాడ్జింగ్ లో అడిగెట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి వీలు లేదు బాబు. బాబు నేను ఒక్క మాట అంటాను, మీకు తెలిసే ఉంటది. మన ఇజనారం ఎలా టూరు బాబు. ఇజనారం నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేశారంట. నిజమంటారు బాబు. ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం. మరి వేణ పిడేలు ద్వారం వెంకట స్వామి నాయుడు ఏ ఊరు బాబు? మన విజయనగరం. ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోడి రామూర్తి బాబుది ఏ ఊరు బాబు? విజయనగరం. ఆయనది విజయనగరమే, మనది విజయనగరమే. అబ్బా ఆపోయా, నాది విజయనగరం వరకు తెగ పౌడేస్తున్నావు. నాది విశాఖపట్నం. అమ్మా దెబ్బ తినిపించావు బాబు. ఏట్రా పర్సనాలిటీ చూస్తే విశాఖపట్నం పర్సనాలిటీ విజయనగరం అంటాడేటా అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది. ఎలా టూరు బాబు విశాఖపట్నం. భలేవాడివయ్యా. మరి ఇందాక నుంచి విజయనగరం అన్నావు. అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇజ్జు నేర్చుకున్నదంతా విశాఖపట్నం బాబు. నేనే కాదు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తనలు అంటే విజయనగరంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలన్నీ విశాఖపట్నాన్ని చేశారు. కోడి రామూర్తి గారు కూడా దండీలంటే విజయనగరం తీశారు కానీ కుస్తీలన్నీ విశాఖపట్నాన్ని కొట్టారు బాబు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పడో మిగతా ఊళ్ళకంటే విశాఖపట్నం అంత గొప్పది. అమ్మ బాబు భలే ఉందయ్యా.
అమ్మా అబ్బా నీ మాలిష్ కంటే నీ మాటలే బాగున్నాయో. చిచి ఇదిగో ఏంటి కర్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టి రూపాయిస్తారా? ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా? ఏం తమకు తెలదా? కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డొనేషన్ దానాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమో గాని ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసా. ఇదిగో ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడమేట్రా బక్కనవడక. ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడమేట్రా నిన్ను బొట్టు చెత్తగొట్టియాలా చెరుగ్గళ్ళ పెర్సనట్. అవును కర్ణుడు విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్ కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలం వెంకట్రామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు నేను. నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళం డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిచేయి అవుట్. 4వ నంబర్ నొక్కాను అంటే నడుము. 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే కాకినాడకి జయ్యాను. ఎందుకు? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి కాకినాడ కాకినాడకి జై. ఏంటమ్మా ఇది? మీ ఆయన రోజు తాగేసి మా హోటల్లో గొడవ చేస్తుంటే మా హోటల్ పరువేం కావాలి, మీ పరువేం కావాలి? ఏమిటండి ఎందుకండి ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు? ఈడే పెద్ద మనిషి షిప్పుల్లో దిగేవాళ్ళు చెప్పులు మోసేనవాడు. నన్ను షట్ అప్, గెట్ అవుట్, అవుట్ ఆఫ్ ఇండియా, ఆఫ్ ఇండియా. న్యూసెన్స్ ఏమిటండి? ఏ న్యూసెన్స్ నాన్ సెన్స్? సోంబాబు గారి డబ్బులతో తాగాను కనుక నిన్నేం తిట్టదలుచుకోలేదు. మర్యాదగా లోపలికి పో. ఏమండి నేను ఒక్క మాట చెప్తాను వింటారా? నేనేదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆ వచ్చే జీతంతో మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు కదా. షట్ అప్. నా అంత మనిషిని ఆడదాని పోషణలో బతకడమా? బీడీలకి మందుకి నిన్ను డబ్బులు అడగడం చిచ్చి. నేను ఒక్కడి చెబుతా, నేను నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వమో నా వృత్తి అంటే నాకు అంతే. ఇలా రోజు అంటున్నారని నేను భరిస్తున్నాను. ఇలా వీధులను పరువు తీస్తుంటే ఇంకొక క్షణం కూడా సహించను. సైన్స్ ఏం చేస్తావే? ఎడాకులు ఇస్తావా? చెప్పు, ఎడాకులు ఇస్తావా? కర్మ, మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపో. గెట్ అవుట్, అవుట్ ఆఫ్ ఇండియా, ఆఫ్ ఇండియా. ఉద్యోగం చేసుకుని ఆడదాన్ని కట్టుకోవడమే నేను చేసిన తప్పు. వెళ్ళిపో.